గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి లడ్డు వేలంపాట. సో హైదరాబాద్లో టాప్ టాప్ 1లో ఉన్నది బండ్లగూడ జాగీర్. సో ఇది ఎక్కడ ఉంది, అతను ఏంది, అది తీసుకొని ఏం చేస్తున్నాడు, అతనికి దేనివల్ల వచ్చింది, అది తీసుకుంటే ఏంటి యూజెస్, అది తీసుకుంటే ఆయన అంతగానం మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా చూడండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డేట్ వచ్చేసి 9th ట్యూస్డే 7:42 అవుతుంది టైం వచ్చేసి. సో గైస్ మనమైతే ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాము, వాచ్ చేస్తుండండి. గైస్ హైదరాబాద్ మొత్తానికి రికార్డు సృష్టించిన ఏరియా వచ్చేసి బండ్లగూడ జాగీర్. ఇది కాళీమందిర్ దగ్గర ఉంటుంది. సో నియర్ ఎగ్జిట్ నెంబర్ 18 ఐ థింక్. సో ఇది వచ్చేసి అక్కడ ఒక విల్లాస్, అంటే మంచి ఏరియా అది. సో అక్కడ ఒక విల్లాస్లో ఉన్న వ్యక్తి వచ్చేసి అక్షరాల 2,31,74,000 ఒక లడ్డు తీసుకున్నాడు. అసలు ఆయన అంత పెట్టి తీసుకున్నాడు అంటే ఆయనకి ఎంత లక్కు కలిసి వస్తే తీసుకుంటాడు కదా, సీరియస్లీ. అంటే ఆయన ఊరికే కాదు కదా. ఈ లడ్డు తీసుకున్న వ్యక్తి వచ్చేసి కీర్తి రిచ్మండ్ విల్లా అని చెప్పి ఉంటుంది. సో నేను వెళ్ళాను కూడా అందులోకి. సో అక్కడ అన్నమాట ఇది తీసుకున్న పర్సన్. సో లాస్ట్ ఇయర్ కూడా అక్కడే రికార్డు సృష్టించింది. యాక్చువల్గా ఎప్పటి నుంచో, నా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫేమస్ ఏంటి అంటే బాలాపూర్ లడ్డు అనేది అక్కడ ఫేమస్. బాలాపూర్లో లడ్డు అంటేనే ఫేమస్. ఖైరతాబాద్లో హైట్ ఉన్నందుకు ఆ వినాయకుడు గణేష్ ఫేమస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని బ్రేక్ చేసుకుంటూ మై హోమ్ పూజకి కాంపిటీషన్ ఉండే. మై హోమ్ పూజలో కూడా 51 లక్షల చిల్లర పోయింది. సో అదే టాప్ అనుకున్నాం. ఆ టాప్ అనే దానికి పక్కన పెట్టేస్తే ఇది వచ్చేసి ఒక టాప్ కాదు, ఒక 3-4 రెట్టింపు అయిపోయింది. సీరియస్లీ 2,34,74,000 అంటే నాట్ ఏ జోక్ కదా. సీరియస్లీ నిజంగా చెప్తున్నా కదా. అసలు ఆయన లడ్డుయే అన్ని గణం పెట్టి తీసుకున్నాడంటే ఆయన ఆస్తి ఎంత ఉంటుంది, ఆయనకి ఎంత అచ్చొస్తే తీసుకుంటాడు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడంట. నేనైతే ఆయన ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, గింత దానం చేసి ఇప్పట్లో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోవు. సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూస్, TV9 వాళ్ళు, TV5 మొత్తం సోషల్ మీడియా మొత్తం అక్కడే ఉంటుంది. అట్లాంటిది అతను ఒక్కటి కూడా, గైస్ మీరు నమ్ముతారో నమ్మరో, నాకు తెలిసి అయితే నేను సెర్చ్ చేశాను, నాకైతే ఒక్క వీడియో కూడా ఆయన చూపించలేదు. అసలు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా చూపిస్తలేరు. అంటే ఆయనకు పబ్లిసిటీ అనేది నచ్చకపోవచ్చు. ప్లస్ నేను దేవునికి పెట్టిన ఎందుకు పబ్లిసిటీ చేసుకోవాలని అనుకోవచ్చు. ప్లస్ 2,34,74,000 అదే రిచ్మండ్ విల్లాలో ఈ ఇయర్ పోయింది 2025లో. అదే రిచ్మండ్ విల్లాలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,87,00,000 మళ్ళీ పోయిందంట. అంతకంటే ముందు ఇయర్ వచ్చేసి 1,23,00,000 పోయిందంట. అంటే మొత్తం 1,00,00,000 అనేది వాళ్ళకి ఎంత సింపుల్ అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్ కదా. అసలు నిజంగా అసలు వాళ్ళని అసలు తారీఫ్ చేయాలి. అసలు నిజంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ 2 కోట్లు ఉంటే నిజంగా చెప్తున్నా కదా, దేవునికి ఇచ్చాడు అంటే దేవుణ్ణి మనము అది చేయట్లేము. బట్ నిజంగా 2 కోట్లు ఉంటే మన లైఫే సెట్ అయిపోతుంది. 50 లక్షలు ఉంటే 10 లక్షలు ఉంటే మనం ఏదో ఒక బిజినెస్ పెట్టేసుకుంటాం, అది వేరే విషయం. సో వైన్స్ అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు ఆయనకు వైన్స్ టెండర్లు వచ్చేసి, ఆ వైన్స్ వల్లనే నేను గెటాన్ అయిపోయాను. మొత్తానికి టోటల్లీ నేను గెటాన్ అయిపోయాను. సో నేను దేవునికి ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నాడు. ప్లస్ అన్ని పైసలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గట్టి ఇప్పుడు విల్లాస్లో అయినా సరే, ఇప్పుడు ఖైరతాబాద్ అయినా ఇంకొకటైనా కానీ 2 కోట్లు అయితే కాదు కదా. సో అది ఏం చేయాలని ఆయన చెప్పింది ఏంటంటే పబ్లిక్కి, నేను ట్రస్ట్కి ఇచ్చేస్తాను అనాథాశ్రమాలకు. ప్లస్ ఎవరైతే అనాథాశ్రమం పిల్లలు ఉంటారో వాళ్ళ ఎగ్జామ్స్కి, వాళ్ళకి చదువులకు నేను డొనేట్ చేస్తానని చెప్పాడు. నిజంగా ఆయన మనసుకి, వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరు ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇలానే కంటిన్యూ చేస్తే నిజంగా చెప్తున్నా కదా, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నిజంగా మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి
తీసుకొని కూడా మీరు ఏం తెలియకుండా ఇంట్లోనే ఉండి అంటే ఎవరికి పబ్లిసిటీ లేకుండా ఉన్నారు చూసినావా, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా చిన్న చిన్న కంటెంట్లు చేసుకొని చిన్న చిన్న దానాలు ఇచ్చుకుంటూ రోడ్ మీద వీళ్ళకు ప్యాకెట్లు ఇచ్చుకుంటూ ఫుడ్ ఇచ్చుకుంటే మస్తు వీడియోలు చేస్తారు. మీరు 2,31,74,000 ఇచ్చిర్రంటే నిజంగా నాట్ జోక్ అండి. నిజంగా అది మనం అందరం తారీఫ్ చేయాలి, అందరికీ బ్లెస్ చేయాలి చాలు. మీ తరఫు నుంచి అతను ఎక్స్పెక్ట్ చేసేది, ఆ బ్రదర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. అందరూ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తా అంటున్నాడు ఆయన, అర్థమైందా? వాళ్ళ విల్లాస్లోనే నేను పెట్టేసుకుంటా మళ్ళీ నెక్స్ట్ నేనే కదా అన్న ఫీల్లో లేదు అసలు యాక్చువల్గాను అతను. సో అదేనమాట. సో హైదరాబాద్ని రికార్డు బ్రేక్ చేసింది నిజంగా. బాలాపూర్ లడ్డూని కానీ, మై హోమ్ పూజా కానీ, ప్లస్ ఏదైనా కానీ నిజంగా బండ్లగూడ జాగీర్ ఏరియాకి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అతను రిచ్మండ్ విల్లాస్ వాళ్ళకు కూడా హ్యాట్సాప్ చెప్పాలి. అతన్ని అంతగా ప్రోత్సహించిన ఫ్యామిలీకి కానీ, రిలేషన్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్ కానీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ. నేనెందుకు థ్యాంక్ యూ చెప్తున్నానంటే అతని వల్ల అనాథ పిల్లలకు, పేద ప్రజలకు యూజ్ ఉంది కాబట్టి నేను ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మీ అందరు కూడా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అందరు అనుకున్నారు బాలాపూర్ లడ్డు తర్వాత అరే మై హోమ్ పూజనే 51 లక్షలు ఉంది కదా, ఇదే టాప్ ఉంది అని చెప్పి న్యూస్లో కూడా చూశారు. నేను చూశాను ఆ రోజు. బట్ నిజంగా ఒకటేసారి రాజేంద్ర నగర్ దగ్గర ఉన్న బండ్లగూడ జాగీరు అని చెప్పి 2,31,74,000 అనగానే ఇది మొత్తం వైరల్ అయిపోయింది. కానీ ఆయన వస్తాడేమో, ఇంటర్వ్యూ చేద్దాం, ఆయన చూద్దాం అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు నాలాగా. బట్ తను ఇంటర్వ్యూ మేబీ సోషల్ మీడియా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మేబీ. సో ఇదన్నమాట గైస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే గ్యాలెన్ పప్పీ వ్లాగ్స్. మనకైతే టైం అవుతుంది గైస్. హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి, సేఫ్ డ్రైవ్ చేయండి. నెక్స్ట్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియో. సో బయటికి పంపించాలంటే ఎలా ఉంది సమాజం అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? వాచ్ ఇట్.